ప్రెషర్. చిన్నప్పుడు బాగా చదివి మార్కులు సాధించాలనే ప్రెషర్, పెరిగి పెద్దయ్యాక జాబ్ సాధించాలన్న ప్రెషర్, ఒకవేళ జాబ్ వస్తే ఉంటుందా ఊడుతుందా అన్న ప్రెషర్, కానీ ఇప్పుడు ఆ జాబ్ చేస్తున్నందుకే ప్రెషర్. మారుతున్న ప్రైవేట్ ఉద్యోగ విధానాలు, ఒత్తిడితో పోరాడుతున్న ఉద్యోగులు, ఒకవైపు గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్, మరోవైపు ఉప్పెనలా ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం. వీటి మధ్య పని భారం ఎక్కువై మానసిక ఒత్తిడితో నలిగిపోతున్న సగటు ప్రైవేట్ ఉద్యోగి. ఒకప్పుడు అంగరంగ వైభవంగా ఉన్న కార్పొరేట్ రంగం ఇప్పుడు ఎందుకు ఇలా డీలా పడిపోయింది? ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తున్న ప్రపంచంలో పని ఒత్తిడితో పోరాడుతున్న ఉద్యోగులు. గత 6 నెలలుగా బడా కంపెనీలు ఉద్యోగాల వేటు కొనసాగిస్తూ వస్తున్నాయి. దానికి తోడుగా పాపులర్ అయిన గ్రేట్ రెసిగ్నేషన్ ట్రెండ్, వీటి ప్రభావం వల్ల ప్రస్తుతం పనిచేసిన ఉద్యోగులపై మరింత పని భారం ఒత్తిడి పడుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు మీ పని ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా పనిచేసేది ఎలా? ప్రొడక్టివిటీని పెంచుకునేది ఎలా? కరోనా యావత్ ప్రపంచాన్నే వణికించింది. ఒక సగటు మనిషి ఆలోచన విధానాన్ని ఒక్క దెబ్బతో మార్చేసింది. డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తున్న చాలా కంపెనీలు కరోనా సమయంలో వ్యాపారం కొనసాగించడానికి టెక్నాలజీ వైపు పరుగులు పెట్టాయి. ఈ అవకాశం సాఫ్ట్వేర్ రంగానికి వరంగా మారింది. ఆర్డర్ బుక్ పెరగడంతో ఇంకా బిజినెస్ గ్రోత్ అవకాశం ఉంటుందేమోనన్న అంచనాలతో అవసరానికి మించి నియామకాలు జరిపారు. వర్క్ ఫ్రం హోమ్ పుణ్యమా అంటూ ప్రతిభ ఉన్నవారికి లేని వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చిపడ్డాయి. చాలా కంపెనీలు కనీసం అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండానే వారిని హైర్ చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్, జూమ్, గూగుల్, యాక్సెంచర్, అమెజాన్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని టెక్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ రాకెట్ స్పీడ్తో దూసుకుపోయాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి మన దేశీయ కంపెనీలు కూడా మంచి జోరందుకున్నాయి. ఇక దేశీయ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీలైతే ఆర్డర్ల ప్రవాహంతో అందిందే అవకాశం ఉన్నట్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాయి. వాటి లాభాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ మరియు వాల్యుయేషన్లలో తారాస్థాయికి చేరుకున్నాయి. ఒక్క సాఫ్ట్వేర్ రంగంలోనే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, ఎఫ్ఎంసీజీ, సర్వీస్ సెక్టార్ కూడా లాభాల బాట పట్టి ఎక్స్పాన్షన్లో భాగంగా ఎక్సెసివ్ హైరింగ్ చేపట్టాయి. ఇక స్టార్టప్ల సంగతి అయితే చెప్పనవసరం లేదు. హెలికాప్టర్ మనీ ప్రోత్సాహంతో విచ్చలవిడిగా ఫండింగ్ దొరికింది. దీంతో వీళ్ళు కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్, ఎక్సెసివ్ హైరింగ్ చేపట్టారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ద్రవ్యోల్బణం దూసుకుపోతోంది. ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు పరుగులు పెడుతోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ప్రపంచ బ్యాంకులన్నీ వడ్డీ రేట్లని పెంచుతూనే ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలు ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. బడా కంపెనీలు తొలగిస్తున్న ఉద్యోగులను భర్తీ చేసేందుకు సంకోచిస్తున్నాయి. పాత ఉద్యోగులు లేక కొత్త సిబ్బంది రాక పని భారం అంతా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పడుతోంది. జీతం మాత్రం అదే, కానీ పని మాత్రం గంపెడు. ఇలాంటి వర్క్ ఎన్వైరన్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు వర్క్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అయితే వీటికి భిన్నంగా వర్క్ని స్ట్రెస్లా కాకుండా ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకు వెళ్ళవచ్చనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. వర్క్ ఛాలెంజింగ్గా ఉండడం మంచిదే. దాని వలన పని చేయాలనే తపన పెరుగుతుంది. పనిలో సవాళ్లు ఎదుర్కోవడంతో ఉద్యోగ మరియు వృత్తి ఎదుగుదలకు సహాయపడతాయి. అవి కొత్త నైపుణ్యాలు మరియు ఉద్యోగంలో మెళకువలు నేర్చుకోవడానికి ఉద్యోగిని ప్రోత్సహిస్తాయి. ఛాలెంజింగ్గా ఉన్న వర్క్ని విజయవంతంగా పూర్తి చేస్తే అది ఉద్యోగికి కొత్త విషయం నేర్చుకుంటున్నామన్న ఆనందం కలిగిస్తుంది. వాళ్ళు చేసిన పనిని, ఆ పని చేసిన విధానాన్ని చూసి గర్వపడతారు. ఇంకా బాగా పనిచేయాలన్న సెల్ఫ్ మోటివేషన్తో ముందుకు సాగుతారు. అది అటు ఉద్యోగికి ఇటు కంపెనీకి లాభమే. ఒక ఛాలెంజింగ్ వర్క్ ఎన్వైరన్మెంట్కి, ఒక స్ట్రెస్ఫుల్ వర్క్ ఎన్వైరన్మెంట్కి చాలా తేడా ఉంది. లాంగ్ వర్క్ అవర్స్, టైట్ డెడ్ లైన్స్, అధిక పని భారం, సపోర్ట్ కొరత, రిసోర్సెస్ కొరత ఇవన్నీ వర్క్ స్ట్రెస్కి మూలాలు. ఉద్యోగమా ఆరోగ్యమా అన్నట్లుంది ఉద్యోగుల పరిస్థితి. ఆఫీస్లో ఒత్తిడి ఉద్యోగులపై మరియు యజమానులపై ప్రభావాన్ని చూపుతుంది. ఉద్యోగులకు ఇది తక్కువ ఉత్పాదకత, ఉద్యోగంలో అసంతృప్తి, సిక్ డేస్ పెరుగుదల మరియు శారీరక రుగ్మతలకు దారితీస్తుంది. అంతిమంగా అది బర్న్అవుట్ అనే డిప్రెషన్కు దారితీస్తుంది. ఇది కంపెనీలని కలవరపెట్టే అంశం. ఆఫీసులో ఒత్తిడి కారణంగా ఉద్యోగుల ప్రొడక్టివిటీ తగ్గుతుంది. దీనివల్ల ఆదాయ నష్టం మరియు ఉద్యోగులలో శీఘ్ర మార్పు ఏర్పడుతుంది. ఇది టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్కు దారితీస్తూ ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. పనిచేసేందుకు ఆ కంపెనీ మంచి ప్రదేశం కాదనే అపకీర్తిని మూటకట్టుకుంటుంది. ఉద్యోగంలో ఉండే ప్రెషర్ని సరిగ్గా డీల్ చేయకపోతే అది అనేక పరిణామాలకి దారితీస్తుంది. అటు తోటి ఉద్యోగులతోనూ, ఇటు కుటుంబ సభ్యులతోనూ సంబంధాలు కుంటుపడే అవకాశం ఉంది. ఒకవేళ ఉద్యోగం వదిలేద్దామంటే బ్రతుకు తెరువెలా? ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు మీ ప్రొడక్టివిటీని పెంచుకుంటూ ప్రశాంతంగా పనిచేసేది ఎలా?
ఈ చిక్కుముడిని విప్పటానికి నిపుణులు మనం చేసే పనిని, ఆ పని చేసే విధానాన్ని 3 కేటగిరీలుగా విభజించి మనకి ఒక పరిష్కారాన్ని సూచిస్తున్నారు. మీకు ఇష్టమైన పని, మీరు ప్రావీణ్యం కనబరిచే పని, మీకు ఇష్టం లేని పని. జనరల్గా చాలామంది ఎంప్లాయీస్ దగ్గర నుంచి మనం వింటూనే ఉంటాం, వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోతుందని, అసలు టైం లేదని, డెడ్లైన్స్ ఉన్నాయని, వర్క్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను. కానీ ఏ పన్నైనా స్ట్రెస్ రిలీఫ్ చేసుకుంటూ హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఎలా అంటే మనం చేస్తున్న పని 3 కేటగిరీస్గా డివైడ్ చేసి అప్రోచ్ అయితే మనం వర్క్ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడంతో పాటు ప్రొడక్టివిటీ కూడా పెంచుకోవచ్చు. ఆ 3 కేటగిరీస్ ఏంటంటే మనకి బాగా నచ్చిన పని, మనకి బాగా వచ్చిన పని, మనకి ఇష్టం లేకపోయినా చేయవలసిన పని. ఫస్ట్గా మీకు ఇష్టమైన పని మీరు చేస్తున్నప్పుడు మీరు చేస్తున్న పని మీ కో ఎంప్లాయీస్తో డిస్కస్ చేస్తూ ఉండండి. అట్ ద సేమ్ టైం మీ ఫీల్డ్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న మీ కో ఎంప్లాయీస్తో డిస్కస్ చేయండి. వాళ్ళ డిపార్ట్మెంట్స్లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటి గురించి అవగాహన తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీరు మీ కంపెనీలో ఒక యాక్టివ్ మెంబర్గా ఉండటంతో పాటు అది మీ ప్రొఫెషనల్ కెరియర్కి వెయిటేజ్ యాడ్ చేస్తూ ఉంటుంది. మీ పనిని సమర్థవంతంగా మరియు వేగంగా పూర్తి చేయడానికి ఒక వర్క్ ఫ్లో చెక్ లిస్ట్ని తయారు చేసుకోండి. ప్రతిరోజు ఆఫీస్ నుంచి వెళ్లే ముందు రేపు చేయబోయే పనికి ఒక షెడ్యూల్ని ప్లాన్ చేయండి. ఇవి మీకు నచ్చిన పనుల కేటగిరీలోకి వస్తాయి కాబట్టి వీటి కోసం మీరు ప్రతిఫలం కానీ రివార్డ్ కానీ ఆశించకండి. మీరు కేటగరైజ్ చేసుకున్నటువంటి 3 పని విధానాలు అంటే తెలిసిన పని, బాగా వచ్చిన పని, తెలియని పని కానీ చేయాల్సిన పని. ఈ 3 కేటగిరీల్లో ఇప్పుడు ఈ 2వ కేటగిరీ ఏదైతే ఉందో మీకు బాగా ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి పని కాబట్టి సో చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు, ఈజీగా చేయగలుగుతారు. కంపెనీస్కి ఎప్పుడు కూడా ఎఫర్ట్స్, టైము, మనీ ఈ 3 చూస్తూ ఉంటాయి. సో మీకు ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి టైము చాలా తక్కువ టైంలో చేయగలుగుతారు, ఎఫర్ట్స్ చాలా తక్కువ ఎఫర్ట్స్లో చేయగలుగుతారు, అండ్ క్వాంటిటీ ఏదైతే ఉందో క్వాంటిటీ కూడా ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది మీకు. సో కంపెనీస్కి ఎప్పుడైనా సరే ఈ టార్గెట్ అచీవ్మెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం టర్న్ అరౌండ్ టైం అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇది ఎక్స్పర్ట్స్కి ఇస్తే కనుక తక్కువ టైంలో క్లయింట్స్ తాలూకా ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే క్రెడిబిలిటీ పెరుగుతుంది. కొత్త బిజినెస్ రాకపోయినా సరే పాత బిజినెస్ పోకుండా ఉంటుంది. సో ఇది మీ కంపెనీ తాలూకా ప్రొడక్టివిటీని పెంచడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి దీనికోసం మీరు ఇన్సెంటివ్స్ అడగడంలో తప్పు లేదు. సో ఆ ఇన్సెంటివ్స్ ఏవైతే వస్తున్నాయో దాన్ని 2 పార్ట్స్ కింద చేసుకోండి. ఒకటి లైఫ్ స్టైల్ని పెంచుకోవడానికి, రెండోది మీ కెరియర్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. జనరల్గా లైఫ్ స్టైల్ని అభివృద్ధి చేసుకోవడానికి వచ్చేటప్పుడు ఏంటంటే ఒక కొత్త బైకు, లేదంటే ఒక పెద్ద కారు, లేదంటే ఒక హోమ్ థియేటర్ లాంటిది కావాలి అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి సో మీ లైఫ్ స్టైల్, జీవన విధానం ఏదైతే ఉందో అది పెంచుకోవడానికి బాగా ఉపయోగించుకోండి. రెండోది వచ్చేటప్పటికి కెరీర్ అభివృద్ధి చేసుకోవడానికి 2 రకాల కోర్సెస్ ఉంటాయి. లాటరల్ కోర్సు, తర్వాత వర్టికల్ కోర్స్ కింద మనం చెప్పుకునేటప్పుడు లాటరల్ కోర్సెస్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే యూడెమీలో కావచ్చు, కోర్సెరాలో కావచ్చు, ఖాన్ అకాడమీలో కావచ్చు, యూట్యూబ్లో ఫ్రీగా వచ్చేటువంటి కోర్సెస్ కొన్ని ఉంటాయి. బట్ వాటిలో కూడా కొంత ఖర్చు పెడితే కనుక మీకు కెరియర్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో సెల్ఫ్ లెర్నింగ్ మీద ఉంటాయి. సో అవి బాగా టాపిక్ మీద ఇన్డెప్త్ ఉండేటువంటి కోర్సెస్ అవి. కొన్ని దీర్ఘకాలం 3 years 4 years సర్టిఫికేషన్స్ ఉండేటువంటి కోర్సెస్ అవి మీ కెరియర్ని బిల్డ్ చేయడానికి, మీ ప్రొఫైల్ని అప్గ్రేడ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి సో ఆ కోర్సెస్లో ఎన్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ 3rd కేటగిరీ ఆఫ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, చెయ్యకూడదు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే ఆ పనులు చేయడం వల్ల ఏంటంటే మనకి లాంగ్ రన్లో మంచి బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ టైప్ ఆఫ్ టాస్క్లు ఎప్పుడైనా సరే వేరే డిపార్ట్మెంట్లో హయ్యర్ పొజిషన్కి స్కోప్ ఉంది అన్నప్పుడు కానీ, లేదంటే విదిన్ ద డిపార్ట్మెంట్లో ఎవరినైనా రిప్లేస్ చేయాలి అని కానీ, లేదంటే తీసేయాలి అనిపించినప్పుడు ఏంటంటే వాళ్ళ తాలూకా పని భారం కూడా మన మీద పడుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే కనుక నిజంగా ఈ పని నేను చేయాలా అనేటువంటి డౌట్ వస్తూ ఉంటుంది కాబట్టి బట్ జస్ట్ గివ్ అ ట్రై. ఆ ట్రై ఇచ్చేటప్పుడు ఏంటి అంటే ట్రై టు డిస్కస్ సమ్ సార్ట్ ఆఫ్ రెన్యూమరేషన్ ఫ్రమ్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు, లేదంటే హెచ్ఆర్ మేనేజర్తో కనుక ట్రై చేయండి. ఇది కూడా ఏంటంటే వేరియబుల్ ఇన్సెంటివ్ కింద ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఆ వేరియబుల్ ఇన్సెంటివ్ కూడా ఎట్లా ఉండాలి అంటే అవుట్పుట్ మీద ఫోకస్ కాకుండా జస్ట్ మేము ఏదో ట్రై చేస్తున్నాము, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను అనేటువంటి పద్ధతిలో ట్రై చేయండి. ఎక్స్పర్టీస్ కోసం చూడొద్దు, బట్ జస్ట్ నేను టాస్క్ నాకు ఇష్టం లేకపోయినా సరే నేను చేస్తున్నాను కాబట్టి కొంచెం వేరియబుల్ ఇన్సెంటివ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఈ వేరియబుల్ ఇన్సెంటివ్ వల్ల ఏమవుతుంది అంటే మనం ఇచ్చేటువంటి ఎఫర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది, ప్రొడక్టివిటీతో కానీ అవుట్పుట్ మీద కానీ ఆధారపడదు. జస్ట్ నేను టైంకి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నానా లేదా అనేటువంటిది కంపెనీస్ జనరల్గా అసెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ ఈ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇన్సెంటివ్ ఏంటి అంటే లాంగ్ రన్లో మనం ఉన్నత శిఖరాలకు కావాల్సినటువంటి ఇంట్రెస్టు, మోటివేషను, ప్యాషను అంటే
ఇష్టం లేకపోయినా సరే చేయాల్సినటువంటి టాస్క్లు ఏవైతే ఉంటాయో వీల్ బీ ఏబుల్ టు డూ దట్. సో దట్ విల్ గివ్ యూ అ లాంగ్ రన్ స్కోప్, అట్ ద సేమ్ టైం హయ్యర్ కెరియర్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. రేపు పొద్దున మీరు CEO అవ్వాలన్నా, లేదంటే వేరే కంపెనీస్లో ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్ కింద మీరు ప్రొఫైల్ని అప్డేట్ చేసుకునేటప్పుడు ఏంటంటే వాటి మీద ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగితే కనుక యూ కెన్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ దోస్ సార్ట్ ఆఫ్ టాస్క్స్ టు యువర్ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. మీ మైండ్కి స్ట్రెస్ నుంచి ఉపశమనం కోసం ఒక కొత్త హాబీని మొదలుపెట్టండి. ఈ హాబీ వలన మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించండి. మీకు వీలుగా ఉన్న సమయాల్లో మీ ఆఫీస్ అవర్స్కి ఇబ్బంది కలగకుండా ఒక పార్ట్ టైం గిగ్ వెతుక్కోండి. అలాగే ప్రతిరోజు 15 నిమిషాలు మెడిటేషన్ లేదా వ్యాయామం చేయవచ్చు. మీకు ఇష్టం లేని పని చేయడం కాస్త కష్టమే, కానీ మీకు ప్రెషర్ ఉన్నా సరే అక్కడ గ్రోత్ ఉందని తెలిస్తే అక్కడే ఉండిపోవడం మంచిది. ఇఫ్ ఇన్ కేస్ మీ వర్క్ ప్లేస్ మీకు నచ్చకపోయినా, కష్టంగా ఉన్నా, మీ ఎంప్లాయీస్తో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. ఒకవేళ వాళ్ళతో కూడా మీకు ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లేకపోయినట్లయితే వాళ్ళతో లంచ్కి వెళ్ళడం కానీ, డిన్నర్ ప్లాన్ చేయడం కానీ, బయటికి వెళ్ళడం కానీ చేయండి. ఇలా చేయడం వల్ల మీ కొలీగ్స్ నుంచి మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి మీరు మంచి మంచి టెక్నిక్స్ నేర్చుకొని మీ వర్కింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీకు కష్టమైన పనిని మీ కొలీగ్స్ సపోర్ట్తో ఈజీగా చేసేయచ్చు. నచ్చని పనిని విజయవంతంగా పూర్తి చేసినప్పుడు మిమ్మల్ని మీరు మెచ్చుకుని సత్కరించుకోండి. వినడానికి ఇది హాస్యాస్పదంగా ఉన్నా మీలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇది మెరుగుపరుస్తుంది. మీ ఆఫీస్ అవర్స్లో 1 గంట సేపు రెస్ట్ తీసుకున్నట్లయితే మీకు కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది. మీరు తీసుకుంటున్న విశ్రాంతి వలన మీ ప్రొడక్టివిటీ తగ్గకుండా మీరు చేయవలసిన పనులు సమయానికి అయిపోయేటట్లు చూసుకోండి. మీరు మీ బాస్తో కొత్త టాస్క్ల కోసం చర్చించుకోండి. దీనివలన మీ కెరీర్ గ్రోత్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్లేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. కొత్త టాస్క్ వచ్చిన వెంటనే కొన్ని రోజులు కష్టంగా అనిపించి విసుగు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఓర్పుతో ఆ పనిని పూర్తి చేయండి. టార్గెట్ రీచ్ అవ్వకపోయినా టాస్క్ టైంకి కంప్లీట్ చేసినందుకు మీ బాస్ని ఇన్సెంటివ్ అడగండి. ఈ ఇన్సెంటివ్లో ఒక 50% మీరు ఇన్వెస్ట్ చేసి మిగిలిన 50% మీ రిలాక్సేషన్ కొరకు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళడం లేదా నచ్చే పనులు చేసుకోండి. వీటి వల్ల మీరు ఎప్పటికప్పుడు రీజువనేట్ అవుతూ ఉంటారు. నిత్యం ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇంత టఫ్ మార్కెట్ ఉన్న ఈ పోటీ ప్రపంచంలో మీ ఉద్యోగాన్ని వేరొకరితో భర్తీ చేయడం కంపెనీలకు పెద్ద పనేం కాదు. మీకు ఇచ్చే జీతానికన్నా తక్కువ జీతానికి పనిచేసే ప్రతిభావంతులని చాలా సునాయాసంగా వెతుక్కోగలవు. మీరు మీ ఉద్యోగాన్ని చక్కగా సాఫీగా చేస్తున్నప్పటికీ ఆ ఉద్యోగం మీకు ఉంటుందన్న గ్యారంటీ ఉండదు. కాబట్టి మీరు ఒక సాధారణ ఉద్యోగిగా కాకుండా ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ని మెరుగుపరుచుకుంటూ కంపెనీకి మీ వల్ల ప్రయోజనం కలిగే ఒక విశేషమైన రిమార్కబుల్ ఉద్యోగిలా ఉండాలి. అలా ఉండే ఉద్యోగిని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏ కంపెనీ వదులుకోవాలని అనుకోదు. కాలం సాఫీగా సాగుతున్నప్పుడు మనకి మోటివేషన్తో పెద్దగా అవసరం లేదు. కానీ ఒత్తిడి పెరిగినప్పుడు, గడ్డు కాలం ఎదురైనప్పుడు మోటివేటెడ్గా ఉండడం చాలా కష్టం. ఫైండ్ యువర్ ఇన్స్పిరేషన్, ఫైండ్ యువర్ మోటివేషన్, ఫైండ్ సంథింగ్ దట్ కెన్ కీప్ యూ సేన్ అండ్ ఆన్ ట్రాక్. ఈ అంశాలను పాటిస్తే ఎటువంటి మాంద్యం వచ్చినా మీ జాబ్కి ఏ ధోకా ఉండదు. ఎంత పని భారం ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా మీరు వాటిని ఎదుర్కోగలరు. వాటిని ఒంటి చేత్తో మీరు మట్టి కరిపించి సునాయాసంగా మీ కెరియర్లో ముందుకు సాగవచ్చు. ఒక సాధారణ ఉద్యోగి స్థాయి నుంచి మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఒక రిమార్కబుల్ పొజిషన్కి ఎదగవచ్చు. ఇదే ఇవాల్టి బర్నింగ్ పాయింట్కి కన్క్లూజన్. మీ టీ టైమ్ గాసిప్లోనో, మీ బ్రేక్ అవర్స్లో బాతా కానీగానో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాల్ని కొలీగ్స్ లేదా మీ బాసెస్తో డిస్కస్ చేయండి. వీటి నుంచి మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారో, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో మీ ఆలోచనల్ని, సలహాలని మాకు కమెంట్స్ కింద తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక బర్నింగ్ పాయింట్తో మీ ముందుకు వస్తాం. నేను మీ సౌందర్య లహరి అండ్ సైనింగ్ ఆఫ్.